హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ సేమియా పాయసం. ఒక కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గోడంబి ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక కప్పులోకి ఎత్తుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సేమియా వేసుకొని బాగా వేయించుకుందాం. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకుందాం. ఇప్పుడు 1/2 లీటర్ వేరే స్టవ్ పైన నీళ్ళు పెట్టని వేడవుతుంది. అంతలోపల ఇవి బాగా వేగిపోయింటాయి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ప్లేట్ మూసి పెడదాం. రెండు నిమిషాలు ప్లేట్ మూసి ఇప్పుడు ఒకసారి బాగా కలిస్తాం. 1/2 లీటరు పాలు వేసుకున్నాం. చిక్కటి పాలు 1/2 లీటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుతాం. ఇప్పుడు 2 నిమిషాలు ప్లేట్ మూస్తాం. 2 నిమిషాలు అయ్యాక ఒకసారి బాగా కలుపుతాం. ఇప్పుడు బాగా సేమియా 80% ఉడికింది. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిసి ఒక 2 నిమిషాలు ప్లేట్ మూతాం. ఇప్పుడు సేమియా ఉడికిపోయింది. ద్రాక్ష గోడంబి వేసుకొని ఒకసారి బాగా కలిసి ఇప్పుడు ఒకసారి బాగా కలిసి స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్నాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చల్లగైనా కూడా గట్టి పడకుండా చాలా టేస్టీగా, చల్లపడిన ఇంకనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.